హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ వీడియోలో ఆలయంలో ఉంచే తీర్థజలం గురించి మాట్లాడుకుందాం. తీర్థజలానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది, దాన్ని సరైన విధంగా ఎలా వినియోగించుకోవాలి, అలాగే ఆలయంలో ఉంచే తీర్థ పాత్ర ఏ లోహంతో తయారవ్వాలి, వెండి, రాగి లేదా ఇతర లోహాలు ఎంచుకోవచ్చా? చాలామంది ఈ విషయంలో తెలియక తప్పులు చేస్తారు. ఆ తప్పుల వల్ల ఆలయంలో సమస్యలు రావచ్చు. మనం ఈ వీడియోలో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. అలాగే మనం ఇంట్లో దీపాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఏ లోహపు కుందిలో దీపం ఉండాలి, వెండి, ఇనుము, రాగి, మట్టి, స్టీల్ కుంది ఏది ఎంచుకోవాలి? ఇక దీపం వెలిగించేటప్పుడు దీపంలోని వత్తి కూడా ముఖ్యమైనది. వత్తిని ఎలా ఎంచుకోవాలి? ముడి వత్తు ఉండాలా లేక మరేదైనా వాడొచ్చా? వీటికి అవగాహన లేకుండా తప్పుగా వాడితే పితృదోషం, శనిదోషం, సర్పదోషం లేదా ఆర్థిక సమస్యలు రావచ్చు. అలాగే చాలామంది ఇంటి ప్రధాన ద్వారానికి నీళ్లు చల్లడం గురించి కూడా ఆలోచిస్తారు. దీన్ని ఏ సమయంలో ఏ విధంగా చేయాలి? స్నానం చేసిన తర్వాత చేయాలా లేక ముందు చేయాలా? ఇంటిని శుభ్రం చేసే ముందు నీళ్లు చల్లాలా? ఈ విషయంలో స్పష్టత లేకుండా చేసే చిన్న పొరపాట్లు కూడా అనేక సమస్యలకు కారణమవుతాయి. ఇక ఈ వీడియోలో అవన్నీ వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇంటి బయట దీపం వెలిగించడం వల్ల 5 గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటి కూడా తెలుసుకుందాం. దీపాల్లోకెల్లా శుద్ధమైంది ఆవు నెయ్యితో వెలిగించిన దీపం వాతావరణాన్ని సుమారుగా 4 గంటల పాటు సానుకూలంగా ఉంచుతుందట. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే శాస్త్రీయంగా కూడా అనేక లాభాలుంటాయి. దీపం వెలిగించినప్పుడు వచ్చే పొగ హానికరమైన రేణువులను తొలగించి ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతుంది. దీపం వెలిగించే ఇంటిలో లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షిస్తుంది. దీపం ఉన్న ఇల్లు సుఖ సంపదలతో ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే దీపాన్ని ప్రత్యేక దశలో వెలిగించాలి. దీనివల్ల శుభ పరిణామాలు ఎదురవుతాయి. దీపాన్ని తూర్పు దశలో పెట్టడం వల్ల మంచి శుభ ఫలితాలిస్తుంది. దీనివల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. ఉత్తర దశలో దీపం పెడితే ధన సంపత్తి పెరుగుతుంది. దీపం వెలిగించడం వల్ల కేవలం ఇంట్లో మాత్రమే వెలుగు కాకుండా మన జీవితాల్లో కూడా వెలుగొస్తుంది. దీపం వెలిగించడం ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంట్లో దీపం పెట్టడం వల్ల కొన్ని రకాల రోగాలు దూరం అవుతాయి. దీపంతో పాటు లవంగం కూడా వెలిగిస్తే అది చర్మ సంబంధిత సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది. సనాతన ధర్మం ప్రకారం ఒక ఇంట్లో ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ అంధకారం ఉండదు. దీని ద్వారా సుఖశాంతులు నెలకొంటాయి. దీపం వెలిగించే ఇల్లు శుభశక్తులను ఆకర్షిస్తుంది. దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శక్తులు ప్రవేశించి చెడు శక్తులను దూరం చేస్తాయి. ఇది ఒక చెంబు నీటి చుట్టూ శక్తిని లాగేదానికి మారుస్తుంది. ప్రధాన ద్వారానికి నీళ్లు పోసేటప్పుడు రాత్రి నిద్రపోయే ముందు ఒక పాత్రలో నీటిని ఉంచడం మంచిది. ఈ పాత్ర వెండి, రాగి, ఇత్తడి, స్టీల్ది కూడా కావచ్చు. ఇక ఈ విధంగా ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి శుభశక్తులను ఆకర్షించవచ్చు. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారా? వాస్తు దోషం ఉందా? అయితే ఈ ఉపాయం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంటి ప్రధాన ద్వారానికి నీళ్లు చల్లడం వల్ల వాస్తు దోషం, పితృదోషం, దుష్ట దృష్టి ప్రభావం తగ్గుతుంది. ఈ పద్ధతిని నిత్యం పాటిస్తే ఇంట్లో సుఖ సంపదలు పెరుగుతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇది శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా ఎంతో శుభప్రదమైన పద్ధతి. కాబట్టి మీరు కూడా దీన్ని పాటించి మీ ఇంటికి శుభశక్తులను ఆహ్వానించండి. సూర్యోదయానికి ముందు ఇంటి ప్రధాన ద్వారానికి నీళ్లు చల్లడం చాలా శుభప్రదం. అయితే సూర్యోదయం తర్వాత కూడా ఈ పని చెయ్యొచ్చా? చేయాలంటే ఎలా చేయాలి? అది ప్రత్యేకమైన నీరు కాబట్టి సూర్యోదయానికి ముందే చల్లడం ఉత్తమం. కానీ ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారాన్ని ఇతర నీటితో శుభ్రం చేయొచ్చు అని చెప్పబడింది. అలాగే చాలామంది నీళ్లు చల్లే ముందు స్నానం చెయ్యాలా అని అడుగుతారు. లేదా ముందు నీళ్లు చల్లినా పర్వాలేదా? దీనికి సమాధానం స్నానం అవసరం లేదు. ఉదయం నిద్రలేచి వంటగదికి వెళ్ళి అక్కడ ఉంచిన నీటిని తీసుకుని ఇంటి ప్రధాన ద్వారానికి చల్లాలి. ఇక ఉదయాన్నే లక్ష్మీదేవి ప్రతి ఇంటి ద్వారం వద్దకు వస్తుందని అంటూ ఉంటారు. అయితే ఆమె ఇంటి లోపలికి ప్రవేశించడానికి కొన్ని విషయాలు అనుకూలంగా ఉండాలి. అందులో ముఖ్యమైనది ఇంటి తలుపులు తెరిచి ఉండడం, శుభ్రమైన నీటిని చల్లడం. ఇక ఇంటి ప్రధాన ద్వారంను పితృదేవతల నివాస స్థలమని అంటారు. కాబట్టి నీళ్లు చల్లేటప్పుడు మన పితృదేవతలకు స్మరణ చేయడం వల్ల వాళ్ళు సంతోషిస్తారు. ఇక ఉదయాన్నే ఇంటి ప్రధాన ద్వారానికి నీళ్లు చల్లడం ముందు చీపురుతో శుభ్రం చేయాలి, లేక ఆ తర్వాతైనా చెయ్యాలి. అదే సందేహం చాలామందికి ఉండే ఉంటుంది. ఇక లేచిన వెంటనే భూమికి నమస్కారం చెయ్యాలి. మంచం మీద నుంచి కాళ్లను మెల్లగా నేలపై ఉంచి వంటగదిలోకి వెళ్ళి అక్కడ ఉంచిన నీటిని తీసుకుని ఇంటి తలుపుల దగ్గరకు వెళ్ళి అక్కడ చిలకరించాలి. ఇంకా ఒక ముఖ్యమైన ప్రశ్న, ఫ్లాట్లో లేదా అద్దెకు ఒక గదిలో ఉంటే నీళ్లను ఎక్కడ చల్లాలి? మీరు ఉండే గదికి ప్రధాన ద్వారం ఏదైతే అది మీ ఇంటి ముఖద్వారం అవుతుంది. సో మీరు అక్కడే ఆ నీటిని చిలకరించవచ్చు. మరొక ముఖ్యమైన ప్రశ్న, నెలసరి సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి నీళ్లు చల్లొచ్చా? దీపం వెలిగించొచ్చా? నీళ్లు చల్లడంలో ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే ఇది శుభశక్తులను ఆహ్వానిస్తుంది. అలాగే నీటికి మకిలి, మైలు ఉండదు కాబట్టి.
ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని గదిలో నీళ్లుంచడం అవసరమా? ఉంచిన నీటిని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉంచిన నీటిని ప్రతిరోజు మార్చి పూలతో ఉపయోగించాలి లేదా తులసి మొక్క వద్ద పోయాలి. నీటిని నిర్లక్ష్యంగా అలా వదిలేయకూడదు. ఈ నీటిని ఉపయోగించడం వల్ల ఇంట్లో అనేక లాభాలుంటాయి. ఇంట్లో ఉన్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, దుష్టశక్తులు ప్రవేశించవు, కుటుంబం సుభిక్షంగా ఉంటుంది. మీరు దీన్ని ప్రతిరోజు చేయడం వల్ల సమస్యలు తగ్గిపోతాయి. ఇక కుటుంబంలో కలహాలు ఉంటే ఇంటి సభ్యులు ఈ పవిత్ర నీటిని తాగితే నిదానంగా సానుకూల మార్పులు చూడొచ్చు. ఇది కుటుంబ బంధాలను బలపరచడంలో సహాయపడుతుంది. రోజు ఈ నీటిని ఇంట్లో చల్లడం, కొద్దిగా తాగడం ద్వారా ఇంట్లో శాంతి, సంపద, ఆరోగ్యం పెరుగుతాయి. ఈ పవిత్ర నీటిని ఉపయోగించడం వల్ల ఇంటిలో ఆలోచన ధోరణి మారుతుంది, సానుకూల భావాలు పెరుగుతాయి, కుటుంబ సభ్యుల మధ్య శాంతి, సమన్వయం ఏర్పడుతుంది. మీరు వ్యాపారం చేస్తుంటే లేదా దుకాణం నిర్వహిస్తుంటే అక్కడ కూడా ఈ పవిత్ర నీటిని చల్లడం మంచిది. ఇది వ్యాపార విజయాన్ని పెంచుతుంది, ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. ఈ నీరు సానుకూల శక్తులతో నిండిందిగా భావించబడుతుంది. అందువల్ల దుకాణం లేదా కార్యాలయంలో కూడా చల్లడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ఇక మందిరంలో నీరు ఉంచడం ఎందుకు అవసరం? ఇది దేవతల కోసం అమృతంగా భావించబడుతుంది కాబట్టి దేవతలకు ఇది ఎంతో ప్రీతికరమైంది. అందుకే భగవంతుని పూజ చేసే సమయంలో తామ్ర లేదా రాగి పాత్రలో ఒక లోటా నీటిని ఉంచాలి. ఈ నీరు ఒక సముద్రంలాగా పనిచేస్తుంది. ఇది పూజ సమయంలో శక్తిని ఆహ్వానిస్తుంది. ఇది కేవలం ఒక సంప్రదాయం కాదు, శాస్త్రీయంగా కూడా ఎంతో శక్తివంతమైనదిగా భావించబడుతుంది. భగవంతుని పూజ ప్రతిరోజు చేయడం మన జీవితంలోని కష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే కొంతమందికి ప్రతిరోజు నైవేద్యం సమర్పించడం సాధ్యపడకపోవచ్చు. అలాంటప్పుడు దేవుడి ముందు ఒక లోటా నీటిని ఉంచడం కూడా పూజ పూర్తయినట్టే భావిస్తారు. ఈ నీటిని భగవంతుడు స్వీకరిస్తారని విశ్వసిస్తారు. ఇది మరుసటి రోజు జలప్రసాదంగా మారుతుంది. అందుకే రాగి చెంబులో లేదంటే ఇత్తడి చెంబులో నీటిని ఉంచుకుని ఉదయాన్నే అది ప్రసాదంగా చాలామంది స్వీకరిస్తారు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. రాగి పాత్రలో నీటిని రాత్రంతా ఉంచి ఉదయాన్నే తాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంటిలో పూజలో ఉంచిన పవిత్ర నీటిని కుటుంబ సభ్యులందరూ కొద్ది కొద్దిగా తాగడానికి కూడా ఇదే ముఖ్య కారణం. ఈ నీటిని వృధా మాత్రం చేయకూడదు. కుదరకపోతే ఇంట్లో ఉన్న మొక్కలకు పోయాలి తప్ప బయట ఊరికే అలా వృధాగా వదిలేయకూడదు. ఈ నీటికి మంత్రశక్తి ఉండడంతో ఇది సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మందిరంలో ఉంచిన నీరు దేవతల ఆశీర్వాదంతో నిండుంటుంది. అందువల్ల ఇది శక్తివంతమైంది. ఈ పవిత్ర నీటిని వంటలో కూడా వినియోగించవచ్చు. అయితే ఇది సాత్విక భోజనం తయారీకి మాత్రమే ఉపయోగించాలి, అంటే శాకాహారానికి మాత్రమే. ఇంటి ప్రధాన ద్వారం వద్ద పవిత్ర నీటిని చల్లడం ఎంతో శుభప్రదం. ఇది క్రమం తప్పకుండా చేస్తే త్వరగా మంచి ఫలితాలను చూడొచ్చు. ఇప్పుడు దీపాన్ని ఏ లోహంతో చెయ్యాలి అనే విషయం తెలుసుకుందాం. పూజకు ఏ లోహపు దీపం అనుకూలమో తెలుసుకోవడం ముఖ్యం. ఇనుము, రాగి, వెండి, కాంస్యం, స్టీల్ లేదా మట్టితో తయారైన దీపం మధ్య ఏది మంచిది? సరైన లోహం కాకుండా తప్పుగా దీపాన్ని వాడితే ఇంట్లో అనిశ్చితి వస్తుంది. పూజలో స్టీల్ లేదా ఇనుముతో దీపం వాడితే అది శనిగ్రహాన్ని కోపగించుకోవచ్చు. దీని ప్రభావంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు, సంక్షోభాలు రావచ్చు. కొంతమంది మార్కెట్లో అందుబాటులో ఉన్న గాజు దీపాలను వాడతారు, కానీ ఇది కూడా పొరపాటే. గాజు దీపం ఇంట్లో ఆర్థిక నష్టాలను కలిగించవచ్చు. కాబట్టి సరైన లోహంతో తయారైన దీపాన్ని మాత్రమే పూజకు వినియోగించాలి. ఇక బంగారం, వెండి, రాగి, ఇత్తడి, మట్టి దీపాలు ఎంతో శుభప్రదమైనవి. ఇవి లక్ష్మీదేవిని ఆకర్షించి ఇంట్లో సంపద, శ్రేయస్సు కలిగేలా చేస్తాయి. శని, రాహువు, కేతు దోషాల నుంచి విముక్తిని పొందేలా చేస్తాయి. ఇప్పుడు మందిరంలో గంట ఎందుకు కొట్టాలి అనే విషయం తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం మందిరాల్లో గంటలు కొట్టడం వల్ల శక్తివంతమైన శబ్ద తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి మన చిత్తశుద్ధిని పెంపొందించడంలో సహాయపడతాయి. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. శివమహాపురాణం, లింగ పురాణం మరియు విష్ణు పురాణం ప్రకారం గంట ధ్వని చేస్తే ఆ శబ్ద తరంగాలు మంత్రజపం, తపస్సు, దాన ధర్మాల ఫలితాలను సమీకరించి మన శుభ ఫలితాలను పెంచుతాయి. ఇక గంట ప్రయోగించడానికి 3 ముఖ్యమైన ప్రయోజనాలున్నాయి. మొదటిది శుభశక్తులను ఆకర్షించడం, రెండవది ప్రతికూల శక్తులను తొలగించడం, మూడవది మనస్సును ప్రశాంతంగా చేయడం. ఇక గంట మ్రోగించడానికి శ్రేష్టమైన సమయాలేవో చూద్దాం. మొదటిది ఉదయం 4 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఇది అత్యంత మంగళప్రదమైన సమయం. ఇక రెండవది సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల లోపు, ఇది కూడా గంట మ్రోగించడానికి శుభప్రదం. ఇక మూడవది రాత్రి 12 గంటల తర్వాత. ఇది అనుమతించబడినప్పటికీ చాలా మందిరాల్లో ఆలయ ద్వారాలు మూసుంటాయి కాబట్టి ఇది కుదరని పని. ఇక ఆలయం మూసేసిన తర్వాత దేవతలు విశ్రాంతి తీసుకునే సమయం అది. రాత్రి ఆలయ ద్వారాలు మూసిన తర్వాత అనవసరంగా మ్రోగించడం నిషేధం.
గంట మ్రోగించినప్పుడు మనస్సును శుభ్రంగా ఉంచి భక్తిభావంతో చేయాలి. సరైన సమయంలో సరైన విధంగా గంట మ్రోగిస్తే పుణ్యం లభిస్తుంది.